తెలిసిన ఘటన తెలిసిందన్నమాట వచ్చాము మేము. వచ్చినప్పుడు ఇలా జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఉన్నటువంటి ఏదైతే ఉందో 120 టన్నులు ఆ ల్యాడీలు తీసుకొని వెళ్తూ ఉంటుంది, అది 150 టన్నుల వరకు ఉందన్నారు. సరే, అది వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవ్రీడే జరిగే ప్రాసెస్. అది ఆ జామింగ్ అనేది కామన్గా అవుతూ ఉంటుంది. జామింగ్కి ల్యాన్సింగ్ చేశారు. ల్యాన్సింగ్ చేస్తే ఆటోమేటిక్గా మెటల్ డ్రైన్ అవుట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఐరన్ని స్టీల్గా మారుస్తాం. ఆ ఐరన్ స్టీల్గా మార్చే మిషన్లోకి పంపించే క్రమంలో జరిగిన ప్రమాదం ఇది. దాంట్లో ఆటోమేటిక్గా అంటే ఒక ల్యాడీలు ఉండి ఇలా 2 ఉంటాయి బోత్ సైడ్స్. ఒక ల్యాడీలు ఇలా తిరిగి ఒక ల్యాడీని పొజిషన్లోకి వెళ్తూ ఉంటుంది. ఆ పొజిషన్లోకి వెళ్ళిన ల్యాడీలు పైన హుడ్ కూడా లేదు. అయితే కింద ఏంటంటే ల్యాన్సింగ్ చేసిందేమంటే ఆటోమేటిక్గా డ్రైన్ అవటం బిగిన్ అయింది. కింద పొజిషన్లో పెట్టడం కోసం కూడా 3-4 ఎంప్లాయీస్ పొజిషన్లో పెట్టారు. పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా పైనుంచి బ్లాస్ట్ అయిపోయింది. ఎంత హైట్ ఉంటుంది? దాదాపు ఒక 20 మీటర్ల పైన ఉంటుంది. 20 మీటర్ల హైట్ నుంచి బ్లాస్ట్ అయ్యి కింద ఎవరైతే పొజిషన్లో పెట్టడానికి అందరూ సిగ్నల్స్ అవి ఇస్తూ ఉంటారో వాళ్ళు అలాగా పడిపోయి ఇది పోవడం జరిగింది. అయితే మా ఆలోచన ఏంటంటే ఇంకా మెటల్ ఇంకా ఎక్కువ పడింది. 120-130 టన్నుల మెటల్ అంటే ఎక్కువ పర్సెంట్ పడింది. ఆల్రెడీ ల్యాడీ ప్రజెంట్ అదే పొజిషన్లో ఉంది. ఆ పడిన మెటల్లోకి ఎవరన్నా దాని కింద ఉంటే కనుక ఇక అలా కుప్పకూలిపోతాడు, లోపలికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే 2700 డిగ్రీలు హీట్ ఉంటుంది అది. సో దాంతో ఏంటంటే ఆ పక్కన దూరాన్ని ఉన్న ఎవరైతే మిషన్ 3 దగ్గర ఉన్నాడో ఒక అతను, ఇది మిషన్ 2, మిషన్ 3 దగ్గర ఉన్న అతను కూడా ఒక అతనికి ప్రమాదం జరగడం జరిగింది. అతను కూడా అది ఇంజురీస్ అయినాయి. అలానే కొంతమంది ఎవరైతే ఉన్నారో షిఫ్ట్లో ఉన్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కొంతమంది లోపల రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఇంకా బై లక్ ఏంటంటే అక్కడ 14 మంది ఎవరైతే 16 మందికి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అక్కడ కొత్త వాళ్ళని తీసుకొని వచ్చి పాత వాళ్ళని 6000 మందిని తీసేసి, అనుభవం ఉన్న వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి సాధ్యం సార్? ఇప్పుడు ఇంత అంటే డేంజరస్ ప్లేస్లో వర్క్ చేయాలి. సో టెక్నికల్గా వాళ్ళకి పూర్తి నైపుణ్యం ఉండాలి. అసలు ప్రమాదం జరగకూడదని ఊహించాలి అందరమే. జరిగితే ఎంత దారుణం అది. ఎందుకంటే గత ప్రమాదం నుంచి కూడా గుణపాఠం నేర్చుకోలేదు యాజమాన్యం. ఇవాళ ఏంటంటే మినిస్ట్రీ దగ్గర నుంచి కూడా అందరూ అదొక మ్యాన్ పవర్ ఎక్కువ అని చెప్పేసి ఏదైతే షిఫ్ట్ల ప్రకారం ఉండాల్సిన మ్యాన్ పవర్ని తగ్గించేస్తూ ఇవాళ అది కూడా వర్క్ ప్రెషర్లో ఏంటంటే పైన సేఫ్టీ కోసం తీసుకొచ్చిన ప్రికాషనరీస్ కానీ మేము మొదటి నుంచి గోల్ చేస్తూనే ఉన్నాం. ఎందు గురించి అంటే వాళ్ళ సేఫ్టీ పరంగా వీక్ అయిపోతుంది రోజు కంపెనీ. అలాగే స్పేర్స్ కోసం ఖర్చు పెట్టిన తక్కువ. ఏదైతే మీరు మేము ఇన్ని కోట్లు ఇచ్చాం అన్ని కోట్లు ఇచ్చాం అంటున్నారు తప్పించి దాంట్లో స్పేర్స్ కానీ ఏదైతే స్పేర్స్ కావాలో వాటిని కొనట్లేదు. ప్రీ మెయింటెనెన్స్ ఏదైతే చేయాలో ఇవాళ ఏంటంటే సీషోర్ ప్లాంట్ ఇది. ఆటోమేటిక్గా 1 సంవత్సరం మెయింటెనెన్స్ ఆపితే ఆటోమేటిక్గా తుప్పెక్కి మొత్తం ఎక్కడెక్కడ ఇరిగిపోతూ ఉంటాయి. దాంతో ఏంటంటే ఆ విధంగా ఉన్న వాటిని కూడా మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. అలానే ఫ్రీక్వెంటీ మెయింటెనెన్స్లో కూడా తప్పించేసి అంటే బైపాసింగ్ నేర్చుకున్నారు. బైపాసింగ్ నేర్చుకుని ప్రొడక్షన్ ఉత్పత్తి లాభాలు బయటికి తీసుకురావాలి, పైనుంచి సహాయం అందింది అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఇవాళ కొత్తగా అది చేయటం మాకు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇదే ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉన్నాం. కాకపోతే ఏంటంటే దాన్ని సిస్టమేటిక్గా చేయాల్సిందే. సిస్టమేటిక్గా చేస్తే ఇటువంటి ప్లాంట్ ఇండియాలోనే లేదు. కాకపోతే ఏంటంటే ఇవాళ యాజమాన్యం తరపు నుంచి కూడాను హై ప్రెషర్ పైనుంచి ఉంది, మాకు హై ప్రెషర్ పైనుంచి ఉంది. ఆ సెక్రటరీ ఎవరైతే వచ్చాడో పండిత్ మూలంగా మాకు వచ్చిన ఘటన ఇదంతా కూడా ఆయన వచ్చేసి ఆయన ఆర్డర్ తప్పించి ఇక్కడ లోకల్ యాజమాన్యం కానీ ఎవరిని కానీ పట్టించుకునే ధోరణిలో లేదు. అట్లాగే యూనియన్స్ని కూడా ఇవాళ CMD గారు వచ్చారు, ఇన్ని రోజులు అవుతుంది జాయిన్ అయ్యి. కనీసం యూనియన్స్ని పిలిచి ఏంటి ఈ విధంగా ఉంది మీరు అంటే ఇవాళ యూనియన్స్ని పిలిచి మాట్లాడే టైం కూడా ఆయన స్పేర్ చేయకుండా ఆయన వచ్చారు బిజీ అనుకుంటూ తిరుగుతున్నారు తప్పించి. ఎందు గురించి అంటే ఏదైనా గతంలో కొత్త CMD వచ్చారంటే ఆయన డైరెక్టర్ వచ్చారంటే అందరినీ పిలిచి మాట్లాడి ఈ విధంగా తీసుకెళ్దాం, ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్దాం అని చెప్పేసి ఒక చర్చా విధానం ఉండేది. ఇవాళ చర్చా విధానం కానీ సాంకేతికత కానీ అన్ని లోపాలతోటి ఈ ప్రమాదాలు అవుతుంది. ఇక మీదట కూడా ఎందుకంటే వాళ్ళ ఈ ప్లాంట్ మేనేజ్మెంట్కి కార్మిక సంఘం నేతలకి లేకపోతే ఎంప్లాయీస్కి మధ్య గ్యాప్ గురించి కానీ నిర్వహణ లోపం విషయాలు రేపు డిప్యూటీ CM గారు కానీ లోకేష్ గారు కానీ సెంట్రల్ మినిస్టర్ వస్తున్నారు, వాళ్ళ ఫోకస్కి తీసుకెళ్లే మాకు అవకాశం ఇస్తే తప్పకుండా చెప్తాం మేడం. మేము ఇందాక మీడియా ద్వారా మీ అందరి ద్వారా కూడా చెప్తూనే ఉన్నాం. ఇప్పటి నుంచి కాదు, మేము దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా చెప్తూనే ఉన్నాం ఈ విధంగా జరుగుతుంది. మాకు అసలు మెటీరియల్ ఇస్తే మేము బంగారులాగా ఈ ప్లాంట్ని మళ్ళీ టర్న్ అరౌండ్ చేసి మహారత్న తీసుకొస్తామని చెప్తూ ఉన్నాం మేము, నవరత్న కంపెనీని. కానీ ఇవాళ వచ్చేసరికి మాకు అసలు ఏ అవకాశం ఇవ్వట్లేదు, సలహాలు తీసుకోవడం లేదు. కాబట్టి ఏంటంటే ఇవాళ మీరు మ్యాన్ పవర్ ఎక్కువ అది ఎక్కువ అని చెప్పి ప్రైవేట్ కంపెనీతో పోల్చి ఇవాళ ఉన్న వాళ్ళందరినీ పీకేసే ధోరణి VRSలు ఇచ్చే ధోరణి చేస్తూ ఉన్నారు. అనుభవజ్ఞమైన కార్మికులు వెళ్ళటం మూలంగా కొన్ని జరుగుతున్నాయి ఈ ఘటనలు అనుకోవచ్చు. అయితే ఇవాళ జరిగిన ఘటన దాని మూలంగా జరిగిందా అనేది ఇంకా లోపల ఏంటంటే ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అది అయిన తర్వాత రెస్క్యూ ఏదో చేస్తూ ఉన్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు అసలు
షిఫ్ట్లు ఎంతమంది ఉన్నారు, బయోమెట్రిక్ చూస్తే కానీ నిజం తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా వస్తే రేపు మార్నింగ్ ఒక క్లారిటీ వస్తుంది. చూద్దాం. ఈ నైట్ స్టీల్ మినిస్టర్ గారు కూడా బయలుదేరి వస్తారంటున్నారు, రేపు ఉదయం లోకేష్ గారు వస్తారంటున్నారు. కాబట్టి యూనియన్స్గా మేమైతే మా డిమాండ్స్ని మాకు అవకాశం ఇస్తే కనుక మేము క్లియర్గా ప్రజెంట్ చేస్తాం. సుమారు 8 చనిపోవడం, అలాగే 6 హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, అందులో 2 పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉందని చెప్పేసి చెప్పడం జరిగిందండి. స్టీల్ ప్లాంట్లో ఏదైనా ఒక సంఘటన జరిగిందంటే అదేదో మన ఇంట్లో జరిగినట్టుగా ఆ ఫీలింగ్ ఉంటుందండి ఇక్కడ ఉన్న అందరికీ. అది స్టీల్ ప్లాంట్ అంటే ఒక సెంటిమెంట్. అయితే దురదృష్టకరం ఏంటంటే ప్లాంట్ గత 2 సంవత్సరాలుగా ఫుల్ ప్రెజర్గా నడుస్తున్నటువంటి సమయంలో ఇలాంటి యాక్సిడెంట్ జరగడం చాలా దురదృష్టకరం. ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే రేపు ఉన్నత స్థాయి అధికారులు వస్తారని, ముఖ్యంగా స్టీల్ మినిస్ట్రీ నుంచి కానీ రావడానికి ఆస్కారం ఉందండి. ఖచ్చితంగా వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ప్లాంట్ యొక్క పొజిషన్ ముఖ్యంగా ఏ విధంగా ఉంది. అందుకు కొంతమంది కార్మిక వర్గాలు చెప్పింది ఏంటంటే 40 years అయిందండి, దాంతో కొంచెం మెయింటెనెన్స్ రిక్వైర్మెంట్ ఉందని చెప్తున్నారు. సో ప్లాంట్ మీద ఏ విధంగా మళ్ళీ రెనోవేషన్ చేయాలి, ఏ విధంగా దాన్ని రెట్రోఫిట్ చేయాలి, ఏ విధంగా ఇంకా మోడర్నైజ్ చేయాలి, ఆటోమేషన్ చేయాలి, అన్నిటి మీద కూడా రేపు సమీక్షించేటట్టుగా నా ప్రయత్నం చేస్తానండి. అయితే చనిపోయినటువంటి కుటుంబాలకు మాత్రం ఖచ్చితంగా మనకి కాంపన్సేషన్ ఉండాలి. వారికి నాకు తెలిసి స్టీల్ ప్లాంట్లో ఏమైనా జరిగిందంటే ఆ గేట్ దాటి పొలిటికల్ లీడర్స్ వెళ్ళరండి. ఎప్పుడు కూడా ఆ కార్మిక వర్గాలే సాల్వ్ చేస్తాయి. కార్మిక సంఘ నాయకులే డిసైడ్ చేస్తారు అన్నీ. అయితే ఇది ఈ స్థాయిలో ఇప్పుడు మినిస్టర్ గారు వస్తున్నారు కనుక కొంచెం అదనంగా కాంపెన్సేషన్ ఇవ్వాలనేది అడుగుతున్నాం. ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ లేబర్కి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పర్మనెంట్ ఎంప్లాయీ కంటే వాళ్ళకి స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. వాళ్ళు శాలరీ కటింగ్ మీద ఆధారపడి ఉంటుందండి. అది వీళ్ళకి కూడా శాలరీ కటింగ్ ఉంటుంది, కానీ వాళ్ళు హై పెయిడ్ కనుక హై అమౌంట్ పిఎఫ్కి, ఈఎస్ఐకి వాటికి వెళ్తుందన్నమాట. సో అయితే ఇక్కడ వర్గాలు ఏం చెప్తున్నాయంటే అటు పర్మనెంట్ ఎంప్లాయీకి ఎలాగొచ్చిందో ఆ విధంగా మాకు ఇవ్వాలని చెప్పేసి లేబర్కి కూడా, కాంట్రాక్ట్ లేబర్కి కూడా ఇవ్వాలని డిమాండ్ ఉంది. కానీ అది అవుతుందని నేను అనుకోవట్లేదు. బట్ స్టిల్ మేము సాధ్యమైనంత వరకు కూడా వారికి న్యాయం చేసేటట్టుగా, వాళ్ళకి ఉద్యోగం వచ్చేటట్టుగా, మ్యాక్సిమం కాంపన్సేషన్ వచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం 5 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, 3 కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారండి. ఇది ఉందండి. క్షతగాత్రుల దగ్గర సంబంధించి ఇంకా కొంత విషయం రావాలండి. అంటే యాక్చువల్గా టెక్నికల్గా మేము అంత స్ట్రాంగ్ ఉండమండి ఇందులో ఇక్కడ. అయితే కొన్ని కార్మిక వర్గాలు చెప్పింది ఏంటంటే ఆ బ్లెండ్ ఏదైతే స్టీల్ బ్లెండ్ ఉంటుందో ఆ బ్లెండ్ మార్చిన వల్ల కొంచెం చేంజ్ వచ్చింది అంటారు అనమాట. జనరల్ బ్లెండ్ ఎలా ఉంటుంది అంటే ఆ స్టీల్ స్ట్రెంగ్త్ పెరగడానికి, దాని ఎలాంగిటీ లేకపోతే టెన్సైల్ స్ట్రెంగ్త్ పెరగడానికి అవేవో మిక్స్ చేస్తుంటారు. టెక్నికల్గా మాకు తెలియదండి. సో అయితే కొంచెం మెయింటెనెన్స్ కూడా, టోటల్ మెయింటెనెన్స్ అంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి ఇలా అన్ని ఆరోపణలు ఉన్నాయి. సో మేము వాటికి అంత టెక్నికల్గా మాకు నాలెడ్జ్ లేదు, కానీ బట్ కార్మిక వర్గాలు చెప్తున్నవన్నీ కూడా ఇలా ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచనలో పడి పూర్తిగా దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. టెక్నికల్గా కావచ్చు, లేకపోతే మ్యాన్ పవర్గా కూడా అక్కడ మెయింటెనెన్స్, మానిటరింగ్ అనేది చాలా లోపాలు కనబడుతున్నాయి. ఎవరైనా చనిపోతే కానీ ఇట్లాంటి మళ్ళీ ఇనిషియేటివ్ అనేది తీసుకోవట్లేదు అనేది కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. సో దీనిపైన ఏం క్లారిటీ ఇస్తారు సార్? అంటే జనరల్గా ప్లాంట్ ఇన్ని రోజులు కొన్ని యూనిట్లు నడవలేదండి. లాస్ట్ 5 years కొన్ని యూనిట్లు, ఎందుకంటే ఆర్థిక సహాయం చేయకపోవడం వల్ల, ప్రీవియస్ గవర్నమెంట్ చేయకపోవడం వల్ల అది. సో అది ఒకసారి ఐడిల్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి అవసరం ఇది ఉంటుంది అనమాట. గత 2 సంవత్సరాల నుంచి మాత్రం అన్నీ ఫుల్ ప్రెజర్గా రన్ అవుతుంది. సో ఈ రన్ అయ్యేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సింది అటు మేనేజ్మెంటు, ఇటు కార్మిక వర్గాలు ఆ సమన్వయంతో నడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సమన్వయం లోపం ఉందేమో అనిపిస్తుంది నాకైతేనే. ఆ సమన్వయం లోపం కావచ్చు, లేకపోతే అక్కడ కొన్ని యూనిట్లు టోటల్ మెయింటెనెన్స్ బయట వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి ఇలాగ వస్తుందండి ఇది. సో అంత డీప్గా ఆ ప్లాంట్లోకి వెళ్ళి చూసేటువంటి పరిస్థితి మాకు ఉండదు. పొలిటికల్ లీడర్స్గా మేము ఎలాగుంటుందంటే జనరల్గా ప్లాంట్ లాసుల్లో ఉంది, ఆర్థిక సాయం చేయండి అంటే ఆర్థిక సాయం చేసి ఆ ప్యాకేజ్ ఇచ్చినంత వరకు మేము ఉంటాం. సుమారు లాస్ట్ 2 yearsలో సుమారు 15,000 కోట్ల వరకు మేము తీసుకురాగలిగాం.
సో ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ ఇంకొంచెం ఇంకా ప్రాపర్గా ప్లాంట్ రన్ అవ్వడానికి ఏం చేయాలి, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా చూడాలన్న దాని మీద మళ్ళీ యూనియన్ స్టీల్ మినిస్ట్రీ మీద కొంచెం ఒత్తిడి తీసుకొచ్చి ఇలాంటి జరగకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తామండి. ప్లాంట్ మరలా ఇలాంటి వార్తల్లో రావటం, ఒకవైపు స్టీల్ ప్లాంట్ విషయం వచ్చేటప్పటికి ఇండస్ట్రీని కాపాడుకోవాలి ఈ రకంగానే అనేటువంటి ఉద్దేశంతో అనేక ఉద్యమాలు జరిగిన నేపథ్యం, ఇట్లాంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఇది ఏమైనా ఇట్లా భద్రతా ప్రమాణాలకు సంబంధించి కానీ ఏవైతే ఉన్నాయో స్టీల్ ప్లాంట్ను ఒకవైపు పరిరక్షించుకోవడమే కాదు, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కాస్త ఆ ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. ఈరోజు సెంట్రల్ మినిస్ట్రీ ఇక్కడికి రాబోతూ ఉంది. మన స్టేట్లో కూడా అందరూ కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి కానీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేటువంటి చర్యలు కానీ చేపట్టాలి. ఇప్పటికీ కోలుకుంటున్నటువంటి ఆసుపత్రిలో ఇప్పటికే వైద్యం పొందుతున్నటువంటి వారు రికవరీ కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇంతకుమించి ఈ స్టేజ్లో ఎందుకంటే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కానీ తెలియదు. ప్రస్తుతానికి ఇది చూద్దాం. ప్రభుత్వం వెంటనే స్పందించింది. డెఫినెట్గా గవర్నమెంట్కి ఇప్పుడు ఇందులో ఏం చేయాలనేటువంటిది ఇప్పుడు అందుకని స్వయంగా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు లోకేష్ గారు కూడా రావడం జరుగుతుంది. డిప్యూటీ సీఎం గారు స్టార్ట్ అవుతున్నారు, ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేటువంటి మార్నింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇటు సెంట్రల్లో స్టీల్ మినిస్టర్స్ ఇద్దరు కూడా ఇప్పుడు రాబోతున్నారు. సో ఏదేమైనా ఒకవైపు అక్కడ హోంమంత్రి గారు, మా ఎంపీ గారు, సిఎండి గారితో డిస్కషన్ చేస్తున్నారు ఏంటి ప్రమాదానికి గల కారణాలు కానీ ఎట్లా దీన్ని ఏ రకంగా చూడాలనేటువంటి. సో ఏదైనా ఒక స్పష్టమైనటువంటి వైఖరి అనేటువంటిది ఉండబోతుంది అనేది నేను భావిస్తున్నాను. జరిగిన ఘటన దురదృష్టం అనేటువంటిది ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటుంది. అయ్యో పాపం న్యాయం అనేటువంటిది కనికరిస్తూ ఉంటారు. ఇది సాధ్యం మరణాలు అవినప్పుడు. మా భావన ఏంటంటే సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గ కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. ఇది ప్రభుత్వం హత్యగానే భావించవలసి వస్తుంది. ప్రభుత్వం వారు తీసుకున్న నిర్లక్ష్య వైఖరి ఈ మధ్యకాలంలో దాదాపు 4 సంవత్సరాలు పెట్టి గోలాడుతూ ఉన్నాం. ఈ మ్యాన్ పవర్ తగ్గిపోతే మ్యాన్ పవర్ జాగాలోనూ ఎవరైతే నైపుణ్యత కలిగిన కార్మికులు ఉన్నారో వాళ్ళని పెట్టమని, నైపుణ్యత లేని వర్కర్లు తీసుకొస్తే ఇదే జరుగుతుంది. 4 నైపుణ్యత ఉన్నా ఒక్కడు నైపుణ్యత లేనివాడున్నా నష్టం జరుగుతుంది. ఇది నైపుణ్యత లేనటువంటి మరణం కింద భావిస్తున్నాం కాబట్టి ఇది ప్రభుత్వ హత్య. ఇప్పటికే మనం చూసాం గ్యాస్ వెంకటాపురంలో హిందూ జాతి దాదాపు ₹1 కోటి ఇచ్చారు ఆ రోజుల్లో జగన్. అలాగే సిపిఐలో జరిగినప్పుడు 50 లక్షల రూపాయలు ప్రకటన చేశారు. ఉద్యోగం ఇస్తూ అన్ని హక్కులు ఇస్తూ అలాగే పిఎఫ్ ఈఎస్సీ అన్ని రావాల్సినటువంటి బెనిఫిట్స్ పొందుతూ ఎస్క్రేసీ కింద ఇచ్చినట్టు దీనికి ఖచ్చితంగా ₹1 కోటి ఇప్పుడు ఇంకా పెరిగింది. అందువల్ల దీనికి ₹1 కోటి ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ ₹1 కోటి ఇవ్వాలి. ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళకి 50 లక్షల రూపాయలు ప్రకటించాలనేది మా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి డిమాండ్ ప్రధానంగా. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం అందరూ అనుకుంటున్నారు. ప్రభుత్వం బాధ్యత అది. కూటమి ప్రభుత్వం ఇదేంటి స్టేట్ ప్రభుత్వం లేకపోతే ఇంకో ప్రభుత్వం మాది వేరు వాళ్ళది వేరు కాదు. మీరు అంటున్నారు కదా కూటమి ప్రభుత్వం అని. ఇది కేంద్ర సంబంధించిన పరిశ్రమ కావచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటిది కూటమి ప్రభుత్వం వాళ్ళు చక్రం తిప్పుతున్నారు. వాళ్ళ భూముల మీద ఉన్నటువంటి నైపుణ్యత వీటి మీద కూడా సానుభూతికి రావాలి. ఆ సానుభూతి లేదంటే ఇప్పుడు ప్రకటించే దాన్ని పెట్టి ఆధారపడి ఉంటుంది. దాన్ని పెట్టి ప్రజలు అంగీకరించేటువంటిది దాంట్లోని ప్రజలు ఒక ఆలోచన విధానాలు మారుతాయి. వీళ్ళు ప్రతిదీ రాజకీయం చేయాలనుకుంటున్నారు. రాజకీయం కాదు, గతంలో ఇచ్చినటువంటి నష్టపరిహారం అడుగుతున్నారు. అక్కడ గతంలో మీరు చేసినటువంటి ఇక్కడ నైపుణ్యత లేని కార్మికులు తీసుకొచ్చినందువల్ల జరుగుతున్నటువంటి నష్టం అంటాం.